రేవంత్ రెడ్డి సర్కారు గెలిచిందే రైతుల ఓట్లు వేస్తే గెలిచింది. రైతుల ఓట్లతోటి, అదే విధంగా మరి నిరుద్యోగుల ఓట్లతోటి, సామాన్య ప్రజలు రేపొద్దున ఓట్లు వేస్తే మమ్మల్ని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు, అదే విధంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి వీళ్ళకి హామీ ఇచ్చిండు. కానీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పిండు, రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు మరి నీరు గార్చి 100 రోజులు కాదు కదా, ఇప్పటికీ 9 నెలలు వస్తా ఉంది. ఇంతవరకు దాంట్లో 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే తూతూ మంత్రంగా టచ్ చేసి వదిలిపెట్టింది తప్పితే దాంట్లో ఇంకా 8 అంశాలు అట్లనే ఉన్నాయి. రైతుల గురించి, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రైతులకి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తని చెప్పి నిట్ట నిలువున ముంచుతున్నాడు. ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. దీని తరపుననే ప్రజల పక్షాన, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈ రోజు 24 గంటలు రైతు దీక్ష చేస్తుందంటే, ఎట్టి పరిస్థితుల్లో రైతుల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు ఉండనే ఉండవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదు, రోజు టైం పాస్ చేస్తా ఉంది. ఏ విధంగా చేస్తా ఉంది? హై డ్రామా పేరుతో డ్రామాలు వేస్తా ఉంది తప్పితే పేదల ఇల్లు కూలుస్తున్నారు తప్పితే పెద్దోళ్ళ ఇండ్లు జోలికి పోవట్లేరు. ఓవైసీ కాలేజ్ ఎందుకు కూలొచ్చట్లేదు, కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు, అదేవిధంగా మల్లారెడ్డి విద్యా సంస్థలు, మల్లా రాజేశ్వర రెడ్డి విద్యా సంస్థలు అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి ఆపిరు తప్పితే ఇంతవరకు దాని జోలికి పోలే. కానీ పేదోళ్ళ జోలికి మూసి నది పక్కన కూలీనాలు చేసుకొని చిన్న ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ జోలికి వచ్చి మార్కింగ్ చేసి వాళ్ళని బెదిరించి రేపు కూలుస్తాం, ఎల్లుండి కూలుస్తామని మరి పేద ప్రజల్ని నిండా నిలువును ఉంచుతా ఉన్నారు, భయపడుతున్నారు, అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పక్షం నిలబడుతుంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తుంది. రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, ప్రజల పక్షాన డెఫినెట్ గా రేపు ఏ విధంగా మనం భారతీయ జనతా పార్టీ తరపున మేము ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి ఎట్టి పరిస్థితులు గెలిపించాలి. భారతీయ జనతా పార్టీ రేపు గెలిపిస్తే స్థానిక సంస్థలు ఏతున్నాయో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తేనే రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒక్కసారి వీళ్ళ జోలికి పోకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తాను. ఒకటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఎప్పటి కూడా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవసరమైన నిధులు ఏతున్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేసి ఇంకా 20 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులకి రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన, తర్వాత ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సక్రమంగా అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు కాకుండా ఇంకా ఇట్లాంటి దీక్షలు 100 వస్తాయి. ప్రజల పక్షం నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం డెఫినెట్ గా ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నా పేరు శ్రీనివాస్. అయితే ఏదైతే మన గవర్నమెంట్ రైతులకు 6 గ్యారంటీలలో అందులో రైతుల గ్యారంటీలు కూడా ఉన్నాయి. అయితే వాటిని ఇంతవరకు అమలు చేయలేదు. ఏదైతే రైతు రుణమాఫీని పెట్టారో ఆ రైతు రుణమాఫీ ఇప్పుడు ఉన్న రైతులలో 40% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అయితే ఇంకోటి ఏంటంటే 2 లక్షల పైన రైతులు, ఆ 2 లక్షల పైన రైతులకు ఎలాంటి ఇంకా ఇప్పటికి వాళ్ళకి ఎలాంటి వెరిఫికేషన్స్ చెప్పలేదు. 2 లక్షలకు ఎక్కువ వాళ్ళు మీద అమౌంట్ బ్యాంకులో జమ చేయాలా వద్దా అనేది ఇంక వరకు అటు బ్యాంకులకు వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు. రైతులకు అయోమయంలో గురవుతారు రైతులు.
అది 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది గవర్నమెంట్ ఇప్పటికి ఏం డిక్లరేషన్ చేయలేదు. ఖచ్చితంగా ఆ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు 40, 50, 60 వేలు ఉన్న రైతులు కూడా ఇప్పటికి ఎందరో ఉన్నారు. ప్రతి గ్రామాన్ని వెళ్ళి చూస్తే ఎందరో రైతులు ఉన్నారు. ఎవరికి 40% రుణమాఫీ అయింది, మిగతా వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు. ఖచ్చితంగా రైతులకు ఏదైతే వాగ్దానం చేసిరో రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేయాలి. అదొకటి. ఈ వర్షాకాలం ఏదైతే గత గవర్నమెంట్ రైతు బంధు అని పెట్టింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని పేరు మార్చేసి ఇచ్చేస్తామని ఒక పంటకి అయితే ఎకరానికి 5,000 ఉన్నదాన్ని 8,000 ఇస్తా అని చెప్పారు. పోయినసారి 5,000 కాడికే ఇచ్చారు. ఈసారి ఇప్పుడు పంట వర్షాకాలం పంట కోతకు వచ్చింది. ఇంతవరకు అయితే రైతు బంధు అనేది ఇంతవరకు వేయలేదు. ఖచ్చితంగా ఈ దసరాకి వేస్తామని అంటారు. దసరా లోపు వేస్తేనే ఆ రైతులకు ఏదైనా ఉపయోగపడుతుంది. దసరా పండగకి బట్టలక దేనిక అయోమయంలో రైతులు ఉన్నారు. ఖచ్చితంగా దసరా లోపే అదేదైతే రైతు బంధు ఉందో అది వేయాలి. రుణమాఫీ కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు చేయాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సాబ్ పెద్ద పెద్ద మాటలు చెప్పి మనం ఏమనుకున్నామంటే కేసీఆర్ కి మించిన ఏమైనా పనులు చేస్తానేమని అనుకున్నాం. కానీ వేంపూర్ వాడు మాట మీద ఉండడు, ఒక్కొక్క మాట అబద్ధం మాట్లాడుతాడు. కేసీఆర్ కి మించి అబద్ధం మాట్లాడాడు, కేసీఆర్ కి మించి పోయిండు. ఫస్ట్ అయితే 2 లక్షల లోన్ తీసుకోండి, నేను వచ్చేసరికి 9వ తారీఖు మాఫీ చేస్తా అని చెప్పేసి మొదటి అబద్ధం చెప్పిండు. రెండవసారి 100 రోజులు కావాలా, మాకు పైసలు లేవు, అవి లేవు, అప్పులు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ కి చుట్టామనించిండు. దాని తర్వాత 15 ఆగస్టు ఖచ్చితంగా దేవుళ్ళ మీద ఒట్టులేసి ఆడాడా చెప్పిండు. మాఫీ చేయలే. మాఫీ చేయకుండా ఇప్పుడు అది దానికి ఆధార్ కార్డుకు లింక్ లేదు, అది లేదు, ఇది లేదు, రేషన్ కార్డు అది అని చెప్పి నానా సాకులు చెప్తుండు. 100% రేవంత్ రెడ్డి కేసీఆర్ కి మించిన మహా గజ దొంగ. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం, కేసీఆర్ కి 10 సంవత్సరాల తర్వాత సాగనంపిరు కానీ నీకు ఒక 1 year లోనే సాగనంపే పరిస్థితి వస్తుంది. నువ్వు రైతులతో పెట్టుకోకు బిడ్డ. ఇచ్చిన మాటను ఖచ్చితంగా నువ్వు నెరవేరిస్తే బాగుంటది. ఒకవేళ నువ్వు నెరవేరకపోతే 100% నీకు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. బీజేపీ పార్టీ స్పష్టంగా ఒకటే, నీకు వేటాడి ఖచ్చితంగా రుణమాఫీ చేపించేదాకా నీకు నిద్రపోనీయం బిడ్డ. నువ్వు ఏదేదో పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి హైడ్రా అదో అని చెప్పేసి ఏదో కొత్తగా అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నావు. నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే నువ్వు గజ దొంగ. నీకు తెలుసు, మాటలతోని మాయం చేసి మాటలతోని పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి నువ్వు రుణమాఫీకి ఎగొట్టాలని చూస్తున్నావు. ఖచ్చితంగా 2 లక్షల పైన ఉన్న రుణాలు 100% దసరా లోపు మాఫీ చేయాలా డెడ్ లైన్ ఇస్తున్నాం బిడ్డ. అటు కేసీఆర్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, దాంతో పాటు ప్రజలలో కూడా వచ్చింది. నువ్వు అబద్ధం మాట్లాడి అబద్ధాలతో కొనసాగించాలని అనుకుంటున్న ప్రభుత్వాన్ని ఏదో కొత్తగా మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మాటలలో కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నావురా బిడ్డ. నీకు 100% చెప్తున్నాం, నీకు ఇచ్చిన మాట స్పష్టంగా ఆన్ రికార్డ్ చెప్పినావు. కాబట్టి ఆ రికార్డ్ పబ్లిక్ ప్రతి దగ్గర ఉన్నది, ప్రతి ఫోన్లలో ఉన్నది, ప్రతి రోజు ప్రతి పల్లెటూర్లలో రచ్చబండ ప్రతి దగ్గర కూర్చున్న దగ్గర నీ యొక్క రికార్డ్స్ వింటున్నారు. నువ్వు అనుకునే కన్నా ముందు మంచి మాటతోని రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. రైతు దిశ భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. రైతులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి తుంగలో కూడా జరిగింది. ఒకే సంతకంతో డిసెంబర్ 9 నాడు ఒకే సంతకంతో రైతు రుణమాఫీ అని చెప్పి ఆ విధంగా ఆగస్టు 15 వరకు మాట చెప్పి ఆ రోజు కూడా 25% చేసి 75% రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు అదే విధంగా నిజంగా రుణమాఫీ చేయడమే కాకుండా రైతు కూలీలు ఇస్తాని చెప్పి, రైతు భరోసా ఇస్తాని చెప్పి, రైతు పెట్టుబడి ఇస్తాని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు నువ్వు గద్దె మీద ఉండాలని ఒకసారి ఆలోచించుకో. అది కాకుండా మా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములు గుంజుకుంటున్నావు. నువ్వు కొత్త సిటీ ఫ్రీ సిటీ అని చెప్పి ఓటు సిటీ అని చెప్పి రైతుల భూములు లాక్కుంటున్నావు. రైతులను ఏడిపిస్తే ఎప్పుడైనా ప్రభుత్వం ముందుకు పోదు. భారతీయ జనతా పార్టీ రైతుల పట్ల ఉంటుంది, రైతులకు భరోసాగా ఉంటుంది. నిజంగా ఒకసారి ఆలోచండి, ఒక రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే నువ్వు రోడ్లు తీసుకొని పోతే నువ్వు నిజంగా కూడా వాళ్ళకు
నష్టపరిహారం ఎప్పుడు ఏ విధంగా తీసుకుంటారో రోడ్డు చెప్పాలి. మీరు గతంలో కూడా ఫార్మసీ పేరు చెప్పి ఆ రోజు తీసుకొని ఇప్పుడు రైతులకు న్యాయం జరగలేదు. మాకు మీ మీద నమ్మకం లేదు, మీరు మొత్తం మోసం చేస్తారు, మా ప్రాంతాన్ని నాశనం చేయకపోతుంది. కాబట్టి రైతులకు భారతీయ జనతా పార్టీ బాగుంటుంది. మరి మేము ఎట్లా బతకాలి ఆ రోడ్డు గురించి? రోడ్ పోయేటోళ్ళేమో బాగుపడతారు, ఉండోళ్ళు బాగుపడతారు, పోయేటోళ్ళు పోతుంది. ఏం చేయాలి మేము? ఏం చేయాలి? ఆ బండ్లు చేసుకుంటాం, చర్చలు చేసుకుంటాం. అయితే మేము ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఉండట్లేదు మేము ఇక అంతే అంతే తప్ప ఏం లేదు మాకు ఇక అవకాశం. లేమూరు మాది, రంగారెడ్డి జిల్లా లేమూరు కందుకూరు మండలం సార్. మేము పెద్దల దగ్గర కూడా పోయి లెటర్లు ఇచ్చినాము, కేఎల్ఆర్ కూడా మేము ఇచ్చినాము, మేము ఇచ్చినాము. మా బాధలు ఇట్లున్నాయని సన్నకారు రైతులం సార్. మాకు రుణమాఫీలు కూడా కాలేదు, రుణమాఫీలు కూడా చేయమని ఉన్న ఎక్కడ మీరు బాధలు పోతుందని చెప్పి ఇప్పటికే పెద్ద తంబాలు వచ్చినాయి మా భూములకి. సరే మంచిదని ఉన్నాము, మేము 5 అన్నదమ్ములం ఉన్నాం సార్. మాకు ఒక్కొక్క ఎకరనే ఉన్నది. ఆ ఎకర దాంట్లోకి వెళ్ళి మొత్తం 300 ఫీట్లు ఎక్కడ ఉన్నా మన దేశంలో లేదు రోడ్డు. అంత రోడ్డు మీరు తీసుకున్నారంటే మా భూములన్నీ పోతున్నాయి. మేము ఏం చేసుకో బతకాలి, ఏం చేయాలి సార్? మేము కూలీ నాలో చేసి రైతులను బతికిస్తాం, మా నాయనలు ముసలిగా అయ్యారు వాళ్ళని బతికిస్తామని అనుకుంటే ఉన్న ఎకర భూమి కూడా పోతుందంటే మేము ఏం చేయాలి సార్? దయచేసి మీరు దాని పరిష్కారం చేసి, ఇంకొకటి కూడా చెప్తున్నా సార్, మీరు ఎవరో చెప్పిన మాటలకు ఇండ్లు కూలగొట్టడము, రైతుల భూములు తీసుకునడము, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరపోవడము. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇట్లా ఎట్లా పోయిండో నిన్ను అట్లా దోలుతారు సార్. ఈ శివశరణలు మీకు ఎవరు ఇచ్చారో పెద్ద మంచి, నువ్వు మంచిగా రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు మన జిల్లాకు, మనం మంచిగా చేసుకుందామని అనుకున్నాం. కానీ ఈ 10 రోజులలో చెడు పేరు వస్తుంది సార్. నువ్వు దయచేసి ఈ ఆఫీస్ లో కానీ ఎక్కడున్నా కానీ నువ్వు బయటికి వెళ్ళి చూస్తే ప్రపంచం కనబడుతుంది. ఇవాళ ఈ ధర్నా ఇదంతా జరుగుతుందంటే నీ వల్లనే జరుగుతుంది సార్ ఇదంతా. నువ్వు ఒక్కసారి మీకు సూచనలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, పబ్లిక్ ఎట్లయితుంది ఏమైతుంది మార్చుకునేది విధంగా మీరు తెలుసుకొని చేయండి సార్. ధన్యవాదాలు. నీకు ఒకటి, మాకు దయచేసి ఉన్న ఎకర భూమిలో వస్తుంది సార్. మేము ఏం చేసుకో బతకాలి, ఏం చేయాలి? ముసలోళ్ళం ఉన్నాం సార్. మా ముసలోళ్ళని ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? దయచేసి మేము మంచిగా మాకు సాయం చేయమని కోరుతున్నాం. బేగంపేట విలేజ్ కందుకూరు మండలం. రేవంత్ రెడ్డి గారు ఇలా 4th సిటీ అని చెప్పి 300 ఫీట్ల రోడ్డు తీసుకొచ్చిండు. 300 ఫీట్ల రోడ్డు దేశంలో ఎక్కడ లేని రోడ్డు తీసుకొచ్చి ప్రజలని ఇలా రైతులని రోడ్డు మీద తీసుకొస్తుండు. ఎందుకట్లా చేస్తుండు ఆయన? హైదరాబాద్ లో చూస్తే హైడ్రా అని తీసుకొస్తుండు, అక్కడ ఊర్లలో తీసుకొచ్చే రైతులను మొత్తం రోడ్ల మీద తీసుకొచ్చిన ఈయన పరిపాలన గందరగోళంగా స్థితిగా ఉంది. ఇలా మాకు రోడ్డు అని చెప్తే రైతులు ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న రైతులు ఎట్లా బతుకుతారు, ఏం చేస్తారు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఈ రోడ్డు మాత్రం మేము ఇయ్యమని నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే రైతులు తిరగబడుతున్నారు. ఈయన 9 నెలలు వచ్చి 9 నెలలు కాలేదు, అప్పుడే ఇంత వ్యతిరేకత ఏర్పడ్డది. ప్రజలకు ఏం న్యాయం చేద్దామని వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎక్కడో ఉన్న ల్యాండ్ల గురించి ఈ అడ్డదారి తీసుకుపోయి 300 ఫీట్ల రోడ్డు, అదే హైవే రోడ్ లేదా నీకు? హైవే రోడ్ మీకు తెలుపు ఆడంగా ఇట్లా ఎందుకు ఇస్తాం? మేము ఇంతమంది రైతులు నష్టపోతారు అంటే మేము ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం. 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు 300 ఫీట్ల రోడ్డు తీసుకుంటానా? 300 ఫీట్ల రోడ్డు మొత్తం భూమి పోతుంది. ఇట్లాంటి రైతులు మేము ఏం చేసుకొని బతకాలి? మా పిల్లలకు 1 ఎకరా భూమి వాళ్ళకి ఏం చూపించాలి? మేము ఆధారం మేము భవిష్యత్ తరానికి భూమి లేదని మరి ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఇన్ని ఊర్లలో ఇంత జనాభా నష్టపరిహారం మరి ఎవరిస్తారు, ఏం చేస్తారు? మేము ఈ రోడ్డు ఇయ్యమని మీడియా ముఖంగా అయితే చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఇయ్యం. మేము అది ఏమైనా జరగవచ్చు. వాళ్ళు రోడ్డు తీస్తానికి వస్తే మరి వాళ్ళ మేము చూసుకుంటాం. మరి అయితే మేమైతే 4th సిటీకి రోడ్డు ఇయ్యమంటే ఇయ్యం. హైవే రోడ్డు కూడా నువ్వు పోవాలి, అటు పోయి తీసుకోమని చెప్పు రోడ్డు.
హైవే రోడ్ నుండి లేదా రోడ్డు హైవే నుండి ఉంది కానీ రోడ్డు ఉంది ఆ రోడ్డు నుండి పోవాలంతే ఈ రోడ్డు కూడా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు